నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఇప్పుడు మనిషిగా జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరికి చాలా సమస్యలు అంటూ ఉంటాయి. ఈ సమస్యనే కాదు, చాలా ఉంటాయి. సో ఇలాంటి సమస్యలకి పరిష్కారం అంటూ ఏదైనా రెమెడీ ఉందా? సమస్యలకు పరిష్కారం రెమెడీ కాదు, రెమెడీస్ కావాలి. అవును, అంతే కదా, సమస్యలు అన్నారు మీరు, అందుకని రెమెడీస్ కావాలి. తప్పనిసరిగా చెప్పుకుందామమ్మా. ముఖ్యంగా భగవంతుడిని ప్రార్థించి ముందుకు వెళదాం. హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరథసృజాం చంద్రాం హరిణమయీం లక్ష్మీం జాతవేదో మవావహ తామవావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. ఓం శ్రీమాత్రే నమః. ఆ మహాలక్ష్మి దయ వల్ల మనము సంసారంలో ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితుల్ని నెగ్గగలుగుతాం. అదేవిధంగా అమ్మవారు దయ వల్ల మనము భార్యాభర్తల మధ్య సఖ్యతకి కూడా లక్ష్మీనారాయణని పూజించడం వల్ల జరుగుతుంది. అదేవిధంగా అమ్మ దయ వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, శుచి శుభ్రతతో ఉంటుంది. అదేవిధంగా అమ్మవారిని ఆరాధించే ఇంట లేమి ఉండదు. సమస్యలు అంటే ముఖ్యంగా ముందు ఫస్ట్ వచ్చేది అందరికీ ఆర్థిక సమస్యలే. అప్పుల బాధలు, లేకపోతే ఆర్థిక సమస్యలు, లేకపోతే పిల్ల పెళ్ళి, పిల్లాడి చదువు, ఇల్లు, ఇలా ఇవన్నీ కూడా సమస్యల కిందే మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకి ఇండ్లు ఉన్నది, కొంతమంది స్టైల్గా మన ఇంటి ముందు కొంతమంది చెట్లు పక్కన అటు ఇటు కూడా చెట్లు పెట్టి డెకరేషన్గా పెడుతూ ఉంటారు కదా. ప్లాస్టిక్ చెట్లు కొంతమంది పెడతారు, అవి పెట్టకూడదు. ఫస్ట్ గుమ్మానికి ప్లాస్టిక్ చెట్లు అడ్డంగా ఎప్పుడు కూడా ఎంత అందమైన మొక్కలైనా సరే వద్దు. గుమ్మం ఎదురుండా మాత్రం ఏం పెట్టద్దు. బాల్కనీలో ఏమైనా పెట్టుకోండి, ఏమైనా అందాలు వేసుకోండి. ఇప్పుడు పచ్చిక బయళ్ళు కూడా బాల్కనీల నిండా నింపేస్తున్నారు. క్రోటన్స్ మొక్కలు అన్ని ప్లాస్టికే చేస్తున్నారు, చేసుకోండి పర్వాలేదు, కానీ మాత్రం ఇక్కడ మాత్రం వద్దు. అదేవిధంగా ఉత్తర దిక్కులో మూల ఏ విధమైన బరువులు పెట్టకండి. ఉత్తరం మూల, ఈశాన్య మూలలో ఏం పెట్టకండి. తర్వాత ఏంటంటే ముళ్ళ చెట్లు కొంతమంది అందం కోసం పెంచుతూ ఉంటారు. అంటే గులాబీ పూలు ముళ్ళే కదమ్మా అని అడగచ్చు మీరు, కానీ గులాబీ పువ్వు పూస్తుంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు, కానీ ముళ్ళ చెట్లు పెంచకండి. అంటే డెకరేషన్గా అందంగా ఉంటుంది, ఇది చాలా బాగుంది, అది ఇది అనేసి పెడుతూ ఉంటారు కదా. అంటే అది ఏంటంటే ఇప్పుడు అన్ని కూడా బోన్సా అంటే ఏంటంటే చిన్న చిన్న వృక్షాలు వచ్చేసాయి కదా, అది చిన్న చిన్నగా వచ్చాయి కదా. అలా కూడా ఏంటంటే కనుక కొన్ని వృక్షాలని పెంచకూడనివి పెంచొద్దు. ఎందుకంటే కొన్ని అవి ఇంత చిన్నగా ఉన్నా సరే అదే కదా విత్తనం, అదే కదా. మరి ఆ చెడేక అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత అంటే చాలామంది తెలియక చేసే తప్పులు. తప్పనిసరిగా గుమ్మం ముందు ముగ్గు ఉండాలి, కంపల్సరీ. అమ్మవారు మనకి ఏంటంటే కష్టాలు నష్టాలు బాధలు వస్తుంది, ఎవరింటికి గుమ్మం ముందు ముగ్గు వేయరో తెలుసా? ఇంట్లో ఏదైనా మరణం సంభవించిన వాళ్ళు ఇంటి ముందు మాత్రమే ముగ్గు వేయరు. మనం హిందువులో ఆవు ఏదైనా సరే, ఆవు గోమయం కానీ లేకపోతే గోవు యొక్క మూత్రం కానీ తీసుకొచ్చి ఇంట్లో అది అంతా కూడా చెమ్మినట్లయితే లైట్గా కొంచెం తడిగుడ్లు పెట్టే చోట కొద్దిగా వేసి అన్నీ చేస్తే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. అది కనీసం ఒక నెలకు ఒక్కసారి ఇంట్లో అంటు ముట్టులు అవి అవుతాయి కదా, అయిన తర్వాత ఒక్కసారి అది చేసుకోవడం వల్ల కూడా మీకు ఇది కూడా ఒక మంచి పరిహారం. నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. కొంతమంది ఏమిటంటే కనుక బయటకు వెళతారు, ఆనందంగానే పెడతారు, వచ్చేటప్పుడు చాలా కోపంగా చిరాగ్గా చాలా ఫ్రస్ట్రేషన్ అంటాం కదా. అంటే వాళ్ళ ఇదే ఎలా ఇంట్లో వాళ్ళ మీద అరిచేసి తిట్టేసి ఏంటంటో చేసేస్తారు. ఏంటి ఏమైంది, ఏమైనా వాలిందా ఏమిటి, అలా రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే వీళ్ళు వెళ్ళినటువంటి పని అవ్వక చిరాకు, కోపం, విసుగు అన్నీ వస్తాయి. అదే కాకుండా వీళ్ళు ఏదైనా సరే చూడకుండా రోడ్డు మధ్యలో కూడా దిష్టిలు తీసేసి వేసేయడాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. తొక్కినప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ని వీళ్ళు పట్టుకొస్తున్నారు. పూర్వకాలం ఇంటి ముందు బకెట్తో నీళ్లు ఉండేవి, ఇప్పుడు ఎవరికి అపార్ట్మెంట్ సంస్కృతుల్లోకి వచ్చేసాం. ప్లస్ పల్లెటూళ్ళలో కూడా కాళ్ళు కడుక్కునే కార్యక్రమాలు ఎంతవరకు చేస్తున్నారు. చేసిన వాళ్ళందరికీ పాద నమస్కారం, చేయని వాళ్ళందరూ కూడా మహానుభావులుగా లెక్క.
అలా అయిపోతుంది. అంతేగాని వీడు వచ్చినవాడు గోవా లోపలికి వెళ్ళిపోయి నెగిటివ్ ఎనర్జీస్ మోసుకొని వచ్చి అది వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మొహం కడుక్కొని చేతులు కడుక్కొని అప్పుడు వస్తే కళ్ళు తుడుచుకొని వస్తే చాలా వరకు స్థిమితం వస్తుంది. అది లేకుండా చక్కగా చెప్పులు ఇప్పేసి లేకపోతే చెప్పులు కూడా లోపలే చెప్పులు స్టాండ్ ఉంది అందులోనే పెట్టుకుంటే ఆ శని భగవాను కూడా తెచ్చుకుని మనం పెంచి పోషించుకున్నట్లు లెక్క. మనం ఏం చేయలేము అప్పుడు. అది అందువల్ల ఇవన్నీ కూడా పాజిటివ్నెస్ పెంచుకోవడానికి మనం చేసేటటువంటి పరిస్థితులే కారణం. తర్వాత కొంతమంది ఏమిటంటే కనుక ఏం చేస్తూ ఉంటారంటే తులసి మాత అందరి ఇళ్లలోనే ఉంటుంది కదా, తులసి మాతని చుట్టూ ప్రదర్శనలు చేస్తారు. యాన్మూలే సర్వతీర్థాన్ని అనుకుంటూ శ్లోకం చదువుకొని పూజ చేస్తూ ఉంటారు. అంతా బాగుంది. ఆ తర్వాత ఏంటంటే మనకి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క శ్రీ సూక్తంలో ఒక మాట చెప్పబడింది. కంసుస్మితాం హిరణ్య ప్రాకారం అంటే బంగారు ప్రాకారాలతో నిండి ఉన్నటువంటి ఓ తల్లి, ఆ బంగారు ప్రకారాల్లో కూర్చుని ఉన్నటువంటి అమ్మ, ఓజోన్ పొరలాగా నీ యొక్క శక్తి మా కుటుంబాన్ని కాపాడుగాక అని ఈ కాంశోస్మితాం హిరణ్య ప్రాకార మధ్యం అక్కడ ఉన్నటువంటి ఓ తల్లి నీవు నన్ను రక్షించు. మరి నేను ఓజోన్ పొరలాగా నువ్వు నన్ను కాపాడాలంటే నేనేం చేయాలి అంటే మనం ఏంటంటే ఏం చేయాలంటే మారేడు చెట్టుని పెంచాలి. ఇంట్లో మారేడు చెట్టుని పెంచండి. కుండీలో వేసుకోండి, ఎలా ఇంట్లో కింద వేసుకోండి, బాల్కనీలో పెట్టండి, పెరట్లో పెట్టండి. మీ ఇంట్లో మీరు మారేడు చెట్టు ఉండాలి. తులసి చెట్టు మారేడు చెట్టు ఉండాల్సిందే. మారేడు దళంతో అమ్మవారికి కొంచెం తేనె చుక్క వేసి తులసి మాత దగ్గర నివేదన పెడితే లక్ష్మీ కటాక్షానికి లోటు ఉండదు. అది చాలా మంచి పరిహారం. లక్ష్మీ నారాయణలతో కలిసిన పటం పెట్టుకుని ప్రతి శుక్రవారం కూడా మహావిష్ణువుని లక్ష్మీదేవిని కలిసి పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు రావు. వివాహాలు కావడం లేదు. శివపార్వతుల వినాయకుడు కుమారస్వామితో ఉన్నటువంటి శివ కుటుంబాన్ని ఫోటోగా తెచ్చుకుని అక్కడ పెట్టి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత, నా కూతురికి నా కొడుక్కి భవిష్యత్తు, నా కూతురికి పెళ్ళి చేయవమ్మా, నువ్వు చేస్తావు నాకు తెలుసు అని 108 సార్లు శుక్రవారం మంగళవారం పూజించి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ, లేకపోతే నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః అఘోరేభ్యో ఘోరఘోరేభ్యః ఘోరతరేభ్యః అస్త్రురుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే ఆ మహానుభావుడైనటువంటి పరమశివుణ్ణి కొలవడం వల్ల తప్పనిసరిగా మీ ఇంట్లో ఉన్నటువంటివన్నీ పోతాయండి. దుష్ట కార్యాలన్నీ ఏవైతే మీ మీద నెగిటివ్ ఎనర్జీస్గా మీకు మొత్తం చుట్టుముట్టి ఉందో కుటుంబంలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. దైవ సహాయం తీసుకోండి, సాధించలేనిది ఏం లేదు. ఓం శ్రీమాత్రే. చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా షేర్ చేయండి మన వాళ్ళందరికీ. ఆ తర్వాత ఇంకా ఏదైనా సరే మీ అమూల్యమైనటువంటి సూచనలు కూడా నాకు అందచేయండి. ఎనీ డౌట్స్ అన్నీ చేయండి. ఆ విధంగా కూడా నేను వీడియోలు చేయగలుగుతాను. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వివాహం ఆలస్యమవుతున్నా, వివాహం కాకపోయినా, ఉద్యోగం కానీ విద్యా విషయంలో కానీ డౌట్స్ ఉన్నా, లేదా సెషన్కి ముహూర్తాలు కావాలన్నా, గృహారంభ గృహప్రవేశ వివాహ ముహూర్తాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. 9866034439లో మీరు సంప్రదించండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, గత 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాం. అందువలన ఏదైనా వివాహానికి సంబంధించిన హిందూ మతానికి చెందిన వాళ్ళే, ఏ వర్ణానికి చెందిన వాళ్ళైనా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః.